చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, డాక్టర్ మా పిల్లలు చాలా చాక్లెట్స్, జంక్ ఫుడ్, బిస్కెట్స్ ఇలాంటివి తెగ తినేస్తున్నారు. ఎంత వద్దన్నా ఏడ్చి ఏడ్చి కొనిపించుకుంటున్నారు అని చెప్తుంటారు. షాప్కి వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి కొనుక్కోవట్లేదు కదా, మీరే తీసుకెళ్తున్నారు, మీరే కొనిస్తున్నారు ఏడు పాపించడానికి అని చెప్పి. ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఏడ్చినప్పుడు ఒక్కసారే కదా అని ఎస్ చెప్పి కొనిచ్చేసి ఉండుంటారు. అది అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు ఏడ్చినప్పుడల్లా మీరు ఎస్ చెప్తుంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ జస్ట్ ట్రైన్ దెమ్ టు క్రై మోర్. ప్రతిదానికి ఇంకా ఎక్కువ ఏడవడం నేర్పించారు. దీన్ని ఆపాలి అని అంటే యూ నీడ్ టు స్టాప్ రివార్డింగ్ ద క్రైస్. సో ఏడ్చిన ప్రతిసారి ఒక రివార్డ్ లాంటిది ఇవ్వడం ఆపేయాలి. ఏడుపుని ఎలా భరించాలి డాక్టర్, అసలు మా వల్ల కాదు, కింద పడి అటు ఇటు డొల్లుతూ మరీ ఏడుస్తారు అంటారు. ఏడ్చే టైంలో నెవర్ ట్రై టు లెక్చర్ దెమ్ ఆర్ ట్రై టు ఆర్గ్యూ విత్ దెమ్. ఏడుపు ఆపేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి చాక్లెట్ కొనివ్వకండి. అండ్ యూ నీడ్ టు అక్నాలెడ్జ్ దే ఫీలింగ్స్. నాకు అర్థమవుతుంది నువ్వు అప్సెట్ అయ్యావని, నేను చాక్లెట్ కొనిలేదని, కానీ ఇవాళ మనం చాక్లెట్స్ కొనుక్కోవట్లేదు అని ఫర్మ్గా చెప్పండి. ఇవాళ కొనట్లేదు అని చెప్పినప్పుడు స్టిక్ టు ఇట్. అది 20 నిమిషాలు ఏడ్చినా సరే, ఇంకెక్కువ ఏడ్చినా సరే. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ చైల్డ్స్ ప్రాబ్లం, ఇట్స్ అ బౌండరీ ప్రాబ్లం. మనకి నో ఎలా చెప్పాలో తెలియక, ఎలా డీల్ చేయాలో తెలియక వాళ్ళు ఏడగానే ప్రతిదీ కొనిచ్చేస్తుంటాం. సో మీరే సప్లయర్ అయినప్పుడు యూ కెన్ ఆల్సో బీ ద వన్ టు కట్ ద సప్లై.